ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు హుజైఫా యామాన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుతో బోధన్ పట్టణం ఒక్కసారిగా కూడా ఉలికిపడింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డ్యానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా యమన్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్‌లోని యమన్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీలోని పాలు పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యమన్ నివాసంలోనే జరిపిన సోదాలు పోలీసులు ఒక ఎయిర్ పిస్టల్ మరియు మరికొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బోధన్‌లోని ఉగ్రవాద మూకల కదలికలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం యమాన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కేసులో పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. ఈ అరెస్టు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన హుజైఫా యవాన్‌కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండిస్తున్నారు. కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుడిని అరెస్ట్ చేశారని, దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యమాన్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం యమాన్ కేవలం ఆన్‌లైన్‌లోని డానిష్ అనే వ్యక్తితోని వీడియో కాల్ మాట్లాడాడు. ఈ కాల్ ఆధారంగానే ఢిల్లీ పోలీసులు యమాన్‌కు ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా దర్యాప్తు పూర్తిగా సహకరించామని, కానీ వారి సోదాల్లో ఎలాంటి ఉగ్రవాద సంబంధిత ఆధారాలు లభించలేదని కుటుంబ సభ్యులైతే స్పష్టం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల వాదనను పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసులోని తదుపరి పరిణామాల కోసం యమాన్ కుటుంబంతో పాటు స్థానికులు కూడా ఎదురుచూస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.